సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు క్యాన్సర్ ఓన్లీ డైట్ తోని పసరమంతోనే తగ్గిపోతుంది అన్నారు కదా, అది నిజంగానే నయమైపోతుందా? ఏ స్టేజ్ లో అయినా కానీ వెళ్ళొచ్చా? ఈ డౌట్ ని ఒక్కడికే కాదు, చాలా మందికి ఉంది. పర్టికులర్ గా చాలా మంది ఈ మధ్య ఇదే డౌట్ అడుగుతున్నారు. హాయ్ అండి, నేను మీ డాక్టర్ ఇషాంత్ అయినపూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. ఈ మధ్య చాలా మంది ఓపీడీలో కామన్ గా రొటీన్ గా అడిగే క్వశ్చన్ అండి, నేను ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో చూసాను, యూట్యూబ్ లో ఈ వీడియో చూసాను, పసరమందు వాడితే నా స్టేజ్ 4 క్యాన్సర్ కూడా నయం అయిపోయింది, నేను బాగున్నానని, లేదా ఈ పర్టికులర్ డైట్ వాడటం వల్ల నా క్యాన్సర్ పూర్తిగా నయం అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళవసరం లేదండి అని చెప్తున్నారు. అవన్నీ ఉట్టి అపోహలండి, దయచేసి నమ్మొద్దండి. క్యాన్సర్ అనేది ఒకసారి డిటెక్ట్ అయిన తర్వాత దయచేసి క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఇది ఏదైనా సరే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అండి. ప్రతి దానికి NCCN గైడ్ లైన్స్ అని ఉంటుంది. ప్రపంచం మొత్తం ఇదే గైడ్ లైన్స్ ఫాలో అవుతాయి. డైట్ వీడియోలు ఇవి చూసి మోసపోవద్దండి. ఎందుకంటే నేను రీసెంట్ గా ప్రతి మంత్ 3 to 4 పీపుల్ ని చూస్తున్నాను. నా ఓపీడీ దగ్గరికి వచ్చేపటికి స్టేజ్ 1 లో ఈ వీడియోలు చూసి ఆ డైట్ అని కానీ లేదా ఈ పసరమందని వాడుతున్నారు. అది స్టేజ్ 4 కి వెళ్లే వరకు అక్కడే వాడుతున్నారు. స్టేజ్ 4 కి వచ్చిన తర్వాత ఫైనల్ గా చేతులు ఎత్తేసిన తర్వాత హాస్పిటల్ కి వస్తున్నారు. ఆ టైంలో మనం చేయగలిగింది ఏం ఉండదండి. సో దయచేసి నమ్మకండి. ఎర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ అయితే దయచేసి క్యాన్సర్ స్పెషలిస్ట్ కే చూపించుకోండి. క్యాన్సర్ కెన్ బి ట్రీటెడ్ ఓన్లీ బై సైన్స్. పసరమందు వల్ల డైట్ వల్ల కాదండి.